ఈ వీక్ అయితే ఓటీటీ దొరికే టాప్ 5 బెస్ట్ లిస్ట్‌తో అయితే మళ్ళీ అయితే వచ్చేసా. ఫస్ట్ అయితే మన ఛానల్‌కి అయితే కొంచెం అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి. లైక్ అయితే చేసుకోండి మామ, ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషనల్‌గా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం రీచ్ అయితే ఉంటుంది. ఇక ఈసారి అయితే మీకైతే సబ్స్క్రిప్షన్‌కి అయితే న్యాయం చేసే ఫిలిమ్స్ అయితే ఉన్నాయి అన్నీ అయితే. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మన అవతార్ ఫైర్ అండ్ యాష్ అవతార్ 3 మామ. ఇదైతే థియేటర్లో అయితే అందరైతే చూసేసి ఉంటారు అనుకుంటా. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది కరెంట్ అయితే. ఇక తెలిసిందే ఇండియాలో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ గురించి స్పెషల్లీ చెప్పాలా, ఏ రేంజ్లో ఉంటాయో విజువల్స్ తెలిసిందే. అండ్ ఆ ఎమోషన్స్ అయితే ప్యాక్ అయి ఉంటాయని చెప్పొచ్చు. మనకైతే మెయిన్గా అయితే సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ అయితే నాకైతే స్పెషల్లీ చాలా బాగా అయితే నచ్చుతాయి. ఇక మెయిన్గా అయితే మనకైతే తెలిసే ఉంటుంది, స్టోరీ లైన్ అయితే చెప్పట్లేదు. పార్ట్ 1 అండ్ 2 చూసిన వాళ్ళకైతే ఇక మనకైతే తెలిసిందే. ఈసారి అయితే ఫైర్ అండ్ యాష్ కొత్త టీంతో అయితే వాళ్ళైతే వస్తారు విలన్స్ అయితే. అండ్ ఇప్పుడు మన హీరో అయితే ఏం చేస్తారు అనే చుట్టూ అయితే తిరుగుతుంది మూవీ అయితే. మెయిన్గా అయితే పిల్లలకి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి సీన్స్ అయితే. ఇక చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5. జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి దృశ్యం 3. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక మెయిన్ స్టోరీ లైన్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ట్రైలర్లో కూడా వాళ్ళు కూడా స్టోరీ లైన్ అయితే చెప్పట్లేదు. అందుకే ఇక మెయిన్గా అయితే మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ఎంగేజింగ్ అండ్ సాటిస్ఫైయింగ్గా అయితే ఉంటుంది. మెయిన్గా అయితే 4th పార్ట్ కోసం అయితే బిల్డ్ చేశారు ఇదంతా. మీరైతే ఒక్కసారి అయితే మస్ట్ వాచ్ అని చెప్తా. మెయిన్గా అయితే మోహన్ లాల్ గారి సీన్స్ అయితే వేరే ఉంటాయి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ మెయిన్గా అయితే మనకైతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ అయితే సెకండ్ హాఫ్ అయితే అద్దరిపోతుంది. అదైతే వేరే వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారు డైరెక్టర్ అయితే. ఇక మెయిన్గా అయితే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసేయండి ఈ వీక్ అయితే. దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3. ఇక లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మన యాక్షన్ కింగ్ అర్జున్ గారి బ్లాస్ట్ జోన్ మూవీ అయితే. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మామ. మూవీకి అయితే అందరైతే సోషల్ మీడియాలో అయితే ఓవర్ అయితే ఇస్తున్నారు. మూవీ అయితే ఒక్కసారి వాచ్ చేసేలా గుడ్ మూవీ అని చెప్తాను నేనైతే. ఆ రేంజ్ కాకపోయినా నాకైతే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అండ్ అసలు ఏం అర్థం కాదు. మెయిన్గా అయితే మనకైతే సెకండ్ హాఫ్లో అయితే అంత క్లారిటీ అయితే ఇస్తారు గైజ్. మెయిన్గా అయితే చెప్పాలంటే మనకైతే అజిత్ గారి కూతురు అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఒక కరాటే అనుకోండి, కరాటేలో ఒక బ్లాక్ బెల్ట్ అనుకోండి, కానీ వాళ్ళైతే ఒక విలన్ మధ్యలో అయితే పడతారు. అసలు దాని తర్వాత అయితే ఏమైంది, అసలు వాళ్ళ నుంచి అయితే ఏమైంది అనేది మెయిన్లో అయితే మూవీలో చూస్తాం. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే స్టోరీ అయితే ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే స్పాయిలర్స్ అవుతుంది మామ. మీరైతే ఒకసారి అయితే వాచ్ చేయండి, టైంపాస్కి అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు మీరైతే. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఇక లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ద డిటెక్టివ్ షిప్ మామ. ఇదైతే ఒక హాలీవుడ్ ఫిలిం. మీకైతే ఒక ఫీల్ గుడ్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ రేంజ్ బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఉంటాయి. ఇదైతే అందరి కోసం అయితే కాదు మామ, మీకైతే ఒక టైం పాస్కు మంచి బ్యూటిఫుల్ అండ్ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసే ఫిలిం కావాలంటే ఈ ఫిలిం అయితే మస్ట్ వాచ్ అని చెప్తా ఈ వీక్ అయితే. ఇక మెయిన్గా అయితే స్టోరీ లైన్ చెప్పాలంటే మన హీరో అయితే గొర్రె పిల్లలను అయితే పెంచుతుంటాడు మామ. ఆ రోజు అయితే ఒకసారి అయితే మన హీరో అయితే చనిపోతాడు. అసలు ఎలా చనిపోయాడు, ఏమైందని అయితే అయితే గొర్రెలు కలిసి అయితే వెతుకుతాయి. మరి ఏమైంది అనేది మెయిన్గా అయితే మూవీలో అయితే చూస్తాము. మెయిన్గా అయితే ఇందులో అయితే ఆ గొర్రె పిల్లలకైతే వాయిస్ ఓవర్ ఉంటుంది, అదైతే అద్దరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. మీరైతే ఫ్యామిలీతో అండ్ మీ పిల్లలతో అయితే ఎంజాయ్ చేసేయండి ఈ వీక్ అయితే. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో పక్కా కామెంట్ అయితే చేసేయండి. లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి సేవ్ ద టైగర్ సీజన్ 3 మామ. ఇదైతే ఇక తెలిసిందే, మనకైతే 3rd సీజన్ అయితే వచ్చేసింది. జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇదైతే తెలుగు సిరీజే. 23లో అనుకుంటా సీజన్ 1 అయితే వచ్చేసింది. అదైతే ఫస్ట్ అయితే చూసేయండి, దాని తర్వాత అయితే ఇదైతే కంటిన్యూ చేయండి. లేదంటే అర్థం కాదు. సెకండ్ సీజన్ కూడా నాకైతే ఓకే అనిపించింది. ఇది కూడా ఒకసారి అయితే టైంపాస్కి అయితే మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసేయండి. మెయిన్గా స్టోరీ అని చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే స్ట్రగల్స్ కానివ్వండి, వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ఎలా ఉంటుంది అనేది అయితే మెయిన్గా అయితే చూపించారు. మీరైతే ప్రీవియస్ సీజన్ చూస్తుంటే మాత్రం తెలిసే ఉంటుంది, కంటిన్యూషన్ అయితే ఉంటుంది దానికైతే. మీరైతే ఒక్కసారి అయితే వాచ్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదైతే మనకైతే జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 మామ. ఇక మూవీ అయితే నచ్చుతాయి అనుకుంటున్నా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ రీచ్ కూడా ఉంటుంది. ప్లీజ్ మామ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకైతే ఎలాంటి మూవీస్ కావాలో లేదంటే డిఫరెంట్ మూవీ కంటెంట్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాం మీకోసం అయితే. ఇక బాయ్.